శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క జూన్ నెలలో మకర రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క మరి మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య మరి మంచి సఖ్యత ఉంటుంది. బంధువర్గం వారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయండి. కానీ మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. ఇక ఈ నెలలో వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా మితంగానే పెడతారు. కొన్ని విషయాలలో కూడా దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే స్నేహితులు కొంచెం మోసం చేసే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం తగు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మరి ఏవైనా భూ వ్యవహారికంగా కానీ ఏవైనా ఇల్లు కానీ స్థలాలు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. స్నేహితుల వల్ల అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారితో మాట పెరిగి అవి గొడవలకు దారితీసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు అయితే తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా మీకు కొంత ఆదాయం అనేది చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఏవైనా రావాల్సిన మొండి బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ నెలలో కోర్టు వ్యవహారికంగా అయితే కొన్ని చిన్న ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క తీర్పు కూడా మీకు అంత అనుకూలంగా వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో. అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి కొన్ని పనులు కలిస్తే మీకు కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఈ నెలలో మరి ఈ యొక్క మరి మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఈ నెలలో వీరికి ఆదాయం మరి ఈ యొక్క వ్యాపారం అనేది కూడా చాలా తక్కువగానే ఉంటుందండి. ప్రథమార్థంలో వీరికి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ద్వితీయార్థంలో తిరిగి వీరి వ్యాపారం పుంజుకోవడంతో మళ్ళీ ఆదాయం అనేది కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క మకర రాశి వారికి. ఇక ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగానే ఉంటుంది. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వారికి ఈ నెలంతా అనుకూలంగా ఉంటుంది. మీరు తప్పగా వాటి విషయాలను ఒకసారి మీ పై స్థాయి అధికారులతో చర్చిస్తే మీకు అనుకున్న విధంగా కూడా ట్రాన్స్ఫర్స్ కానీ బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారికి అయితే ఈ నెల తగు జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క పరీక్షా సమయంలో కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగ స్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి. గతంలో ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన మీకు ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మరి మకర రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. కానీ స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెలలో వీరికి అది అనుకూలమైన రోజులుగా 1వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 20వ తారీఖు, 24వ తారీఖు, మరి 28వ తారీఖులు వీరికి
అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.